హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే 21 ఆఫ్ బెంగుళూరు ముచ్చట్లు. ఈరోజు పొద్దున్నే లేచేసాను మామ. నేను ఇంక లేసి రెడీ అయ్యి ఎళ్ళిపోతున్నాను. పొద్దున్నే అంటే పొద్దున్నే కాదులెండి. లేట్‌గా లేసానని అర్థం నేను రెడీ అయిపోతున్నానంటే. అలా లేసి కిందకొచ్చేసి చూడండి ఇడ్లీ అయితే పెట్టేసారు మా పీజీలో ఈరోజు. ఇడ్లీ అంటే తెలిసిందే కదా! మనం ఒక 6 ఇడ్లీ అయితే లాగిచ్చేస్తాం. లాగిచ్చేసి నేనైతే ఇన్‌స్టిట్యూట్‌కైతే వచ్చేసాను అలాగా. ఇన్‌స్టిట్యూట్‌లో మంచిగా స్ట్రెస్ అయిపోయాం మామ. ఈరోజు మంచిగా క్లాసులు అన్నీ ఫుల్ స్ట్రెస్ అయిపోతున్నాం మనకి. అలా అక్కడి నుంచి పీజీకొచ్చేస్తున్నాను చూడండి. మధ్యాహ్నం అయితే ఎండ సరిగ్గా కొడుతుంది. ఎండలో నుంచి వచ్చాక మంచిగా ఏమైనా ఉంటదంటే రోజు పప్పే. పప్పు, మజ్జిగ అయితే కొంచెం ఉంటాయి. దాంతో ఆనందపడాల్సిందే. రైస్ ఏసుకొని ఎలాగోలా ఆ పప్పునే లాగేస్తున్నాం. ఇంకేం చేస్తాం. ఈరోజు కూడా ఆకుకూర పప్పు పెట్టారు. దానిలో ఆకుకూర యాడుంటదనేదే నా డౌట్ మామ. సైంటిస్ట్‌లు ఎతికినా దొరకదేమో. ఆకుకూర కొంచెం ఏస్తారు, పప్పు ఎక్కువేస్తారు. అలా సాయంత్రం అయితే వాన పడిపోయింది. చూడండి ఎంత పెద్ద వాన పడుతుందో. ఈ వానలో కూడా ఈ బెంగుళూరు జనాలైతే అసలు ఆగకుండా తిరగతానే ఉన్నారు చూడండి మామ. చూడండి లవర్స్ గాని ఎవరైనా మా ఫ్లోర్‌లో కూడా నీళ్ళొచ్చేసినియి. అంత పెద్ద వాన పడుతుంది. అలా మేము నైట్ కిందకి పోయి తినే అదృష్టం లేక బయట నుంచి అయితే మేమైతే పునుగులు, బజ్జీలయితే తెచ్చేసుకున్నాం కింద నుంచే. కింద అయితే అదైతే తడవకుండా ఎళ్తాం గదా! అందుకని తెచ్చుకున్నాము. మా బ్రో అయితే చూడండి మ్యాచ్ అయితే హైలైట్స్ అయితే పెట్టుకొని చూస్తున్నాడు ఇప్పుడు గూడా. అప్పుడు చూసాడు, ఇప్పుడు చూసి అన్ని సార్లు మ్యాచ్ ఏం చూడబుద్దవుద్దో నాకైతే అర్థం కాలేదు. బోండాల విషయానికొచ్చేస్తే, బోండాల్లోకి చట్నీ, గిట్నీ అంతా తక్కువిచ్చి అల్లం చట్నీ అయితే ఒకటిచ్చాడు మామ. అది ఏందో అసలు నాకైతే టేస్టే అర్థం కాలేదు. బోండాలైతే బోండాల్లాగే లేవసల. సరైన ఆలు బజ్జీ తీసుకుంటే, ఆలు బజ్జీలో బజ్జీ కంటే ఆలు ఎక్కువుంది చూడండి మామ. ఒక పెద్ద ఆలు ఉండ తీసుకొని దాన్ని ఊరికనే పైన్నే ముంచి తేలిసినట్టుంది ఆ బజ్జీల పిండిలో. నాకైతే అంతగా నచ్చక నేనైతే అంతా తినేసి చివర్లో పేపర్ ఎత్తాల్సి వస్తదనైతే కమలపురం తినేయమని చెప్పి వదిలేసాను. నేనైతే ఈరోజుతో ఇంతే మామ. డే 22 వ్లాగ్‌లో అయితే కలుసుకుందాం. మనలా మస్కా కొట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేసుకోండి మామ. బాయ్ మామ.